ఈరోజు మనకి మట్టల ఆదివారము. హ్యాపీ పామ్ సండే అని చెప్పండి. సరే, ఒక చిన్న ప్రశ్న నేను మీకు తెలియపరుస్తాను. ఎంతమంది ఇళ్లలో చెట్లు ఉన్నాయి? చాలామంది ఇళ్లలో ప్లాంట్స్ లేవా? సరే, ప్రతి ఇంటిలో ఉంటే అది మంచిదే. ఆఫీసులో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, అవి ఉంటే చాలా మంచిది. నాకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టం. నాకు కొన్ని చెట్లు ఇచ్చారు ఫ్రీగా. అయితే కొన్ని రోజులకి అవి ఎండిపోతూ ఉంటే దిగులు పడ్డాను. నీళ్లు బాగానే పోస్తున్నాను, ఎరువు కూడా వేస్తూ ఉన్నాను. రోజు రోజు వాటిని నేను చూస్తున్నాను. నేను కొనుక్కున్నవి కొన్ని ఉన్నాయి. చెట్లు మంచిదే మన ఇంట్లో ఉండడం. మనకు చెట్లు గాలినిస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మనము చెట్ల గురించి ఆలోచన చేద్దాం. దేని గురించి అండి? చెట్ల గురించి. పిల్లలు మట్టలు పట్టుకున్నారు, కొమ్మలు పట్టుకున్నారు, ఆకులు పట్టుకున్నారు. ఆకులు కొన్ని పువ్వులు కూడా అమర్చారు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. సరే, బైబిల్ గ్రంథంలో నుండి చెట్ల గురించి మనం ఆలోచన చేద్దాం. ఎంతమంది గృహాలలో చెట్లు, చిన్న చెట్లైనా సరే మీరు తెచ్చుకోండి. మేము ఎక్కడైనా దేవుని వాక్యం చెప్పడానికి అని వెళితే ఇంతకుముందు పూలమాలలు వేసేవాళ్ళు, ఇంతకుముందు బొకేస్ మాకు అందిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక చిన్న చెట్టు ఇస్తూ ఉన్నారు, ఒక చిన్న ప్లాంట్ ఇస్తూ ఉన్నారు. నేను నారాయణగూడ చర్చిలో కూడా దేవుని వాక్యం చెప్పడానికి అని వెళ్ళినప్పుడు నాకు ఒక చిన్న చెట్టు ఒకటి ఇచ్చారు. వాళ్ళు అన్నారు 5 సంవత్సరాలు దీనికి లైఫ్ ఉంటుందని చెప్పారు. అది తెచ్చాను, నా దగ్గర నేను ఉంచుకున్నాను. కొన్ని ఆకులు ఇరిగిపోతూ ఉన్నాయి, కొన్ని ఆకులు ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. చూడండి, దేవుని వాక్యంలో నుండి క్రైస్తవ సంఘాన్ని దేవుడు చెట్టుతో పోల్చాడు. రెండవది, నీతిమంతులైనటువంటి బిడ్డలను దేవుడు చెట్లతో పోల్చారు. మూడవది చూస్తే మనుషులను, రాజులను దేవుడు చెట్లతో పోల్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలను కూడా మొక్కలతో దేవుడు పోల్చాడు. మీ ఇంట్లో మొక్కలు ఉన్నాయి కదా, ఆ మొక్కలతో పోల్చారు. భార్యను కూడా, ఐదవది, భార్యను కూడా దేవుడు ద్రాక్షావల్లితో పోల్చాడు. మీరు బైబిల్లో చూడండి, సంఘమును దేవుడు వృక్షంతో పోల్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడును అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది. మంచి ఫలాలు మనం ఫలించాలి, మంచి చెట్లలాగా మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది మనం చూస్తే నీతిమంతులను దేవుడు వృక్షంతో పోల్చాడు. కీర్తనల గ్రంథంలో మీరు గమనించినట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఏమనుందండి బైబిల్లో? మొవ్వ వేయుదురు అని బైబిల్లో ఉంది. అవును, నీతిమంతులు ఖర్జూర వృక్షంతో వాళ్ళు పోల్చబడ్డారు. ఇంకా మనం చూస్తే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనంలో ఒక రాజుకు కల వచ్చింది. ఆ కల దానియేలు చెప్పినప్పుడు రాజు దేనితో పోల్చబడ్డాడు అని అంటే, రాజా 4వ అధ్యాయము 22వ వచనంలో, రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచూ ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఆ చెట్టు నీకు సాదృశ్యంగా ఉంది అని అంటున్నాడు. ఇంకా మనం 128వ కీర్తనలోనికి వెళితే, నీ పిల్లలు ఏ మొక్కలటండి? ఒలీవ మొక్కలు అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ గట్టిగా చెప్దామా? ఏ మొక్కలు? ఒలీవ మొక్కలు. దేవుడికి వందనాలు. నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి. చూసారా, దేవుడు చెట్లతోటి నిన్ను నన్ను పోల్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాము. చెట్టు బాగా ఎదగాలంటే, చెట్టు బాగా పెరగాలంటే 5 కార్యక్రమాలు మనం జరిగించాలి. మొదటిగా ఏంటంటే దానికి సూర్యరశ్మి అవసరంగా ఉంది. ఆ సూర్యుని యొక్క రశ్మి అవసరంగా ఉంది. సూర్యుని యొక్క వెచ్చదనం దానికి కావాలి. మీకు తెలుసు కదా, కొన్ని చెట్లేమో సూర్యరశ్మి అవసరం లేదు. కొన్ని చెట్లకు తప్పనిసరిగా ఎండలో పెట్టాలి. మా ఇంటికి వచ్చిన చాలామంది అంటారు, కొన్ని చెట్లు ఎండిపోతుంటే పాస్టర్ గారు అప్పుడప్పుడు ఈ చెట్లను తీసుకెళ్ళి ఎండలో పెట్టండి అని అంటారు. మనకు కూడా ఎండ ఆరోగ్యకరమే. మన దేశంలో అయితే ఎండ బాగానే ఉంది. కానీ ఇతర దేశాలలో మీరు గమనిస్తే ఒకవేళ ఎండ ఉన్న రోజులలో వాళ్ళు సెలవు పెట్టుకుంటారు. సెలవు పెట్టుకొని సముద్ర తీరానికి వెళ్ళి వాళ్ళు ఆ ఎండలో
పడుకుంటారు, ఆ ఇసుకలో పడుకుంటారు, ఆ ఇసుక అంతా తల మీద పోసుకుంటూ ఉంటారు. మరి ఎవరన్నా చూస్తున్నారా లేదా? సిగ్గు అనేది లేకుండా వాళ్ళు ఎండను ఆస్వాదిస్తూ ఉంటారు. వాళ్ళకు డి విటమిన్ అనేది చాలా తక్కువ, ఎండ వేడిమి వాళ్ళకి చాలా తక్కువ. చూడండి, ఒక చెట్టు పెరగాలి అని అంటే దానికి సూర్యరశ్మి చాలా అవసరంగా ఉంది అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇతర దేశాల్లో సరైనటువంటి ఎండ వారికి ఉండదు కనుక, ఏసీలలో వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకు చాలా అవసరము, ఎండ అనేది వాళ్ళకు చాలా అవసరము. ఒక చెట్టు పెరగడానికి దానికి సూర్యరశ్మి అవసరంగా ఉంది. ఏంటా సూర్యరశ్మి? దేవుని యొక్క ఆరాధన, దైవ ఆరాధన. ఇక్కడ మనందరం కూడా ఏ ఆరాధనలో ఉన్నామండి? దైవ ఆరాధనలో ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చామండి. మనుషులను ఆరాధించడానికి రాలేదు, దైవజనులను ఆరాధించడానికి మనం రాలేదు, బిషప్లను ఆరాధించడానికి మనం రాలేదు. ఈ ఉదయకాలమందు దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన సముఖములో నీవు నేను ఉన్నాము. 100వ కీర్తన 2వ వచనం నుండి చదువుదామా? 100వ కీర్తన 2వ వచనంలో ఆరాధన గురించి, సూర్యరశ్మి గురించి, ఎండను గురించి మనం చదువుతున్నాం. సంతోషముతో 100వ కీర్తన 2వ వచనం అందరం చదువుదాం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆరాధన సంబంధమైనటువంటి కీర్తన 100వ కీర్తన. ఈ ఉదయకాలమందు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. సూర్యరశ్మి కొరకని మనం వచ్చాం. సూర్యరశ్మి అంటే ఆరాధన. రెండవది దేవుని వాక్యము, బైబుల్ అని మనం నేర్చుకుంటున్నాం. ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆయనను ఆరాధించడానికని మనం వచ్చాం. చూడండి ఎలా ఆరాధించాలి. ఒకటి, సంతోషముతో ఆరాధించాలి. రెండవది ఉత్సాహముతో ఆరాధించాలి. మూడవది కృతజ్ఞత అర్పణలతో ఆరాధించాలి. నాలుగవది కీర్తనలు పాడుతూ ఆరాధించాలి. ఐదవది స్తుతిస్తూ ఆయనను ఆరాధించాలి. ఆరవది ఆయన నామమును ఘనపరుస్తూ ఆయనను స్తుతించాలని 6 విషయాలు మనం చూస్తున్నాం. ఎన్ని విషయాలండి? 6 విషయాలు మనం చూస్తున్నాం 100వ కీర్తనలో. సంతోషముతో ఆయన్ని ఆరాధించాలి. ముఖమంతా మార్చుకొని దిగులుగా దేవుని మందిరానికి రావద్దండి. ప్రియమైన బిడ్డలారా, సంతోషంతో ఆయన మందిరానికి రండి. కొంతమంది నేను ఇక్కడ నుండి చూస్తూ ఉంటాను, పాటలు పాడుకుంటూ తొందరగా మెట్లెక్కుతూ వస్తూ ఉంటారు. దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంతోషంతో ఇతరులను మనం పలకరించాలి, సంతోషంతో పాటలు పాడాలి, ఆనందంతో పాటలు పాడాలి, ఉత్సాహంగా కూడా ఉండాలి. ఉత్సాహంగా అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా చెప్తూ ఉత్సాహంతో దేవుని మందిరంలో మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అంతేకాదు కృతజ్ఞతతో, ప్రభువా పోయిన వారం నుండి ఈ వారం వరకు నన్ను క్షేమంగా కాపాడావు, నీకు వందనాలు. పోయిన సండే నుండి ఈ సండే వరకు నీవు నన్ను కాపాడావు. మా బంధువుల్లో చాలామంది చనిపోయారు, నా స్నేహితుల్లో చాలామంది మృతి చెందారు, నన్ను నీవు బ్రతికించావు ప్రభువా, నీకు వందనాలని దేవునికి వందనాలు చెప్పాలి. ఆ మధ్యకాలంలో నా ఫ్రెండ్కి ఒక ఆయనకి జీతం వచ్చింది, ఫస్ట్ శాలరీ. ఆయన అప్పుడే పెండ్లయింది కొత్తగా. ఆ ఫస్ట్ శాలరీలో 2 గాజులు తీసుకొని అమ్మ కోసమని వెళ్తూ ఉన్నప్పుడు అమ్మకు గాజులు ఇవ్వాలి, నా మొదటి జీతము అని అనుకున్నాడు. చాలా స్పీడ్గా బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. దారి తప్పి ఆ గాజులు తన జేబులోనే పెట్టుకున్నాడు. అమ్మకు తొడిగించాలి, అమ్మకు నా ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నాడు. ఒక గుంటలో పడి చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు లేడు ఆయన. నీవు నేను బ్రతికున్నామనంటే కృతజ్ఞతతో దేవుడికి వందనాలు చెప్పాలి. అదే ఆ కృతజ్ఞతతో ప్రభుని ఆరాధించడం. అంతేకాదు కీర్తనలు పాడుతూ, కొంతమంది పెదాలు విప్పరండి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, మనకు పాటలు వచ్చినా రాకున్నా హమ్ చేయాలి, పెదాలు తెరవాలి, గట్టిగా పాడాలి. కొంతమంది ఏం చేస్తారంటే పెదవులు తెరవకుండా పాటలు పాడతారు, శబ్దం బయటికి రాదు. పెదవులు తెరచి, నోరు తెరచి గట్టిగా దేవుని పాటలు పాడాలి. మంచి పాటలే పాడాలండి. మనం మంచి
మంచి పాటలు, రాగయుక్తమైన పాటలు, అలాగనే తాళయుక్తమైనటువంటి పాటలు మనం పాడాలి. అలాంటి పాటలే నేను ఎప్పుడు కూడా పాడుకుంటాను. కొంతమంది కొన్ని పాటలు పాడతారు, అబ్బా ఇట్లా కొట్టుకొని చచ్చిపోవాలి అనిపిస్తుంది కదండి. ఆ మధ్య ఎవరో ఒక ఆయన పాడుతూ ఉన్నాడు, డాడీ 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 గుడ్డు డాడీ, డాడీ 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 బ్యాడ్. ఏంది అది? ఏం పాట అది? గుడ్డు, ఏం గుడ్డు అది? అవి పాటలేనా? దానికి ₹1,00,000 ఖర్చు పెట్టాడట ఆయన. ఇలాంటి చెడ్డ పాటలు, తప్పుడు పాటలు మనం పాడొద్దు. ఒక ఆమె మన చర్చికి వచ్చిందని చెప్పాను కదా, ఆమె ఏం పాట పాడింది? ఆడకుండా ఉండగలనా, నేను పాడకుండా ఉండగలనా, నువ్వు పాడొద్దు ఆడొద్దు తల్లి నీకు దండం కదండి. ఇప్పుడు మంచి పాటలు, దేవుని పాటలు, రాగయుక్తమైన పాటలు, మంచి తాళయుక్తమైనటువంటి పాటలు, మంచి స్వరంతో కూడినటువంటి పాటలు మనం పాడవలసిన వారంగా ఉన్నాం. ఒక ఆయన ఒక పాట పాడాడు, ఏంటంటే ఏసే నా పాట బాగానే ఉంది, ఏసే నా పాట ఇంకా బాగా ఉంది, ఏసే నా చాట అని అన్నాడు. ఏం చాట కదండి, అది ఒక పాటేనా? ఆ చాట ఉంటే కొట్టేసేవాడిని. అంత అంటే మంచి పాటలు కాదండి. గమనించండి, మంచి పాటలు కాదు. మంచి పాటలు పాడితే పరవశించాలి. ఒకసారి ఒక రాజుగారు రథం మీద వెళ్తూ ఉంటే ఆ కొండ మీద ఎవరో ఒక సాధు పాటలు పాడుతూ ఉన్నాడట. రాజుగారు ఆగిపోయాడు. రాజుగారు ఆగిపోయి ఆ సాధువు ఎవరో ఆ కొండ మీద పాట పాడుతున్నాడు. ఆ సాధువును పిలవండి అని అన్నాడట. భటులు వెళ్ళి ఆ సాధువును రాజుగారి దగ్గరికి పిలుచుకొచ్చారు. పిలుచుకొచ్చిన తర్వాత, ఇంతకుముందు ఒక పాట పాడావు, చాలా బాగుంది, ఆ పాట చాలా చక్కగా పాడావు, మళ్ళీ పాడు అని అన్నాడట. అప్పుడు ఆ సాధు అన్నాడట, అది నేను దేవుని సన్నిధిలో పాడినటువంటి పాట, మళ్ళీ నేను అలాగన పాడగలుగుతానో లేదో నాకు తెలియదు, నేను పాడలేను అని అన్నాడట. చూడండి, దేవుని మందిరంలో మనం పాడే ప్రతి పాట పరలోకంలో దేవదూతలు పాడతారండి. మీకు ఆ రహస్యం తెలుసా? పరలోకంలో దేవదూతలు పాడతారు. మోషే భూమి మీద పాడినటువంటి పాట పరలోకంలో దూతలు పాడారని ప్రకటన గ్రంథంలో ఉంది. చూసారా మన పాటలకు ఎంత విలువ ఉందో. అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక బుక్ తీసుకునండి. ప్రియమైన బిడ్డలారా, మాతో కలిసి మీరు కూడా పాడండి. బైబిల్లో చూస్తున్నాం, కీర్తనలు పాడుతూ ఆరాధించాలి, స్తుతిస్తూ ఆయన్ని ఆరాధించాలి, ఆయన నామమును ఘనపరచాలి. శామ్యూల్ బాబు నామమును కాదు, లేకపోతే ఇంకొక బిషప్ నామం కాదు, దేవుని నామంకే ఇక్కడ ప్రాధాన్యత. గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? గమనించారా? దేవుణ్ణి మనము ఆరాధించి ఆయన నామమును ఘనపరచాలి. 2 ఆరాధనలు నేను చెప్తాను. ఒకటి వ్యక్తిగతమైన ఆరాధన, పర్సనల్ వర్షిప్. రెండవది సంఘ ఆరాధన. ఈ ఆదివారము సంఘ ఆరాధనలోనికి వచ్చాం. మరి పర్సనల్ వర్షిప్ ఏంటి అని అంటే, మీ ఇంట్లో ఉండి నీవు కూర్చొని దేవుణ్ణి ఆరాధించడం. కనుక ఫ్యామిలీ ఆల్టర్ ఉంది, చర్చ్ ఆల్టర్ కూడా ఉంది. 2 ఆల్టర్స్ దేవుడు మనకిచ్చాడు, 2 బలిపీఠాలను దేవుడు మనకిచ్చాడు. దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు గమనించండి. దేవుడైన యెహోవా యెహెజ్కేలుతో ఏమని ఇశ్రాయేలుకు చెప్పి పంపించాడంటే, మీకును నాకును మధ్య నేను ఈ పునరుత్థాన దినాన్ని ఏర్పాటు చేశాను అని అన్నాడు. మీకును నాకును మధ్య, గమనించారా? నీకును నాకును మధ్య ఈ విశ్రాంతి దినాన్ని, ఈ లాస్ట్ డేని నేను నియమించాను అని అన్నాడు దేవుడు. కాబట్టి దేవునికి మనకు మధ్య ఏ దినమున్నది? పునరుత్థాన దినముంది, విశ్రాంతి దినముంది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మేము దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, పాటలు అయిపోతాయి, ప్రభు బల్ల అయిపోతుంది, మరి కానుకలు పట్టడము అయిపోతుంది, స్తుతించడము అయిపోతుంది, అన్నీ అయిపోయిన తర్వాత ప్రసంగ సమయం వస్తుంది. ఏ సమయం అండి? ప్రసంగ సమయం. పాస్టర్లు ఏం చెప్తారంటే, ఇప్పుడు మనము అతి ప్రాముఖ్యమైన ఘట్టంలోనికి వచ్చాము అని అంటారు. ఏంటి ఆ ఘట్టం అంటే, శామ్యూల్ బాబు గారు దేవుని వాక్యం చెప్తారు. నాకు ఆ మాట వింటే చెవులు మూసుకోవాలనిపిస్తుంది. ఎందుకు అని అంటే, ఆరాధనలో కేవలము ఒక ప్రసంగం మాత్రమే కాదండి. ఆరాధనలో, దైవ ఆరాధనలో ఒకటి స్తుతి ఉంది, రెండవది
పాటలు ఉన్నాయి, మూడవది లార్డ్స్ టేబుల్ ఉంది, నాలుగవది విజ్ఞాపన ప్రార్థన ఉంది, ఐదవది వాక్య పఠన ఉంది, ఆరవది ప్రసంగము ఉంది, ఏడవది అర్పణ ఉంది, ఎనిమిదవది ఆశీర్వాదం ఉంది. ఇవన్నీ కలుపుకుంటేనే ఏమవుతుందండి? ఆరాధన. చెప్దాం, ఏమవుతుందండి? ఆరాధన. ఒట్టి ప్రసంగానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చామనుకోండి, దేవునికి ఇష్టము లేదు. కాబట్టి ఆరాధనలో స్తుతి ఉంది, ఆరాధనలో పాటలు ఉన్నాయి, ఆరాధనలో బల్ల ఉంది, ఆరాధనలో విజ్ఞాపనలు ఉన్నాయి, ఆరాధనలో వాక్యపఠన ఉంది, ఆరాధనలో ప్రసంగం ఉంది, ఆరాధనలో అర్పణ అర్పించడం ఉంది. ఇవన్నీ కలుపుకుంటే ఆరాధన అని పిలుస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధన, స్తుతి, ఆరాధన అని పాడతాం కదండి మనం. అవును, ఆరాధన, ప్రభుని ఆరాధన చేయడానికని వచ్చాం. ఆరాధన, దేవుని వాక్యము, ఇది సూర్యరశ్మికి సాదృశ్యంగా ఉంది. చెట్టు ఎదగాలంటే ఏం కావాలంటే దానికి సూర్యరశ్మి, ఎండ అవసరంగా ఉంది. రెండో విషయాన్ని చూద్దాం. వృక్షము పెరగడానికి ఒకటి దానికి ఎండ కావాలి, సూర్యరశ్మి కావాలి. రెండవది దానికి నీళ్లు కావాలి. ఏం కావాలండి? నీళ్లు కావాలి. నేను చెప్తున్నాను కదా, మీకు నీళ్లు కావాలి. దేవునికి ఇష్టమైనవి రెండు నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, దేవునికి ఇష్టమైన, ఎవరో ఫోన్ చేసి ఎక్కడో వేరే జిల్లా నుండి, అయ్యా మీరు రెండు ప్రాముఖ్యమైనవి అని చెప్పారు, అవి మళ్ళీ చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. ఏంటి దేవునికి ఇష్టమైన రెండు అంటే? నీళ్లు, కన్నీళ్ళు. మళ్ళీ చెప్దామండి, నీళ్లు, కన్నీళ్ళు. మన నీళ్లు దేవునికి ఇష్టం. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, నీళ్ళు ఇచ్చామనుకోండి, ఎప్పుడూ జ్ఞాపకమే ఉంటాయి. నేను సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో క్లాక్ టవర్ దగ్గర ఉంది, 5 o'clockకి నేను, సుధీర్, మన డ్రైవరు, మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం. అక్కడ వెళ్ళే ముందు నా కారులో నీళ్లు లేకపోతే చాలా విచారం అనిపిస్తుంది. కొన్నైనా నీళ్లు తాగాలి. అప్పటికి ఇంకా టీ ఏమి నేను తాగను, కనుక వాటర్ ఉంటే బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు నీళ్లు పెట్టలేదు అనుకోండి, నా స్వరము బొంగురు పోతుంది. దేవునికి ఆ నీళ్ళంటే ఇష్టం. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఏమిద్దామండి? చల్లని నీళ్ళు. చల్లదనం ఇష్టం లేకపోతే మామూలు నీళ్ళన్నా ఇద్దాం. ప్రేమిడికి వందనాలు. నీళ్లు. రెండవది కన్నీళ్ళు. నువ్వు మోకరించినప్పుడు కన్నీటితో ప్రార్థన చేసావు అనుకోండి, దేవునికి అది చాలా ఇష్టము. మొక్క ఎదగడానికి ఒకటి సూర్యరశ్మి అవసరంగా ఉంది, ఎండ అవసరంగా ఉంది. ఆ ఎండ ఆరాధన అని నేర్చుకున్నాం, ఆ ఎండ దేవుని వాక్యమని మనం నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే, మొక్క పెరగడానికి ఏం అవసరంగా ఉందండి? నీళ్లు అవసరంగా ఉన్నాయి. మళ్ళీ చెప్దామండి, ఏం అవసరంగా ఉన్నాయి? నీళ్లు అవసరం. గట్టిగా చెప్దామా, ఏం అవసరం? నీళ్లు. నేను రోజు నీళ్లు పోసేవాడిని చెట్లకి. ఎవరో మంచి వాళ్ళు, అనగా ఆ వృక్షాల మీద అవగాహన వాళ్ళు చెప్పారు, రోజు పోయొద్దండి, 2-3 రోజులకు ఒకసారి పోయండి. రోజు పోస్తే అవి నాచు పట్టిపోతాయి, అవి తొందరగా ఎండిపోతాయి అని చెప్పారు. సరే, అలాగనే నేను జరిగించాను. నీళ్లు అవసరంగా ఉన్నాయి. నీళ్లు అంటే ఆధ్యాత్మికంగా ఏంటి ఆ నీళ్లు? ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి 28:19 చూడండి, బైబిల్లో ఉంది. ఏంటి ఆ నీళ్లు? నీకు నాకు కూడా ఎండ అవసరంగా ఉంది, నీకు నాకు కూడా నీళ్లు అవసరంగా ఉన్నాయి. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో మనం బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, చెప్పండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని బైబిల్లో ఉంది. నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయండి? బాప్తిస్మమునకు. మళ్ళీ చెప్దామా, దేనికి? బాప్తిస్మమునకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇక్కడ చాలామంది బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు, బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆమెను నేను అడిగాను, అమ్మ బాప్తిస్మం పొందుతావా అని నేను అడిగితే ఆమె ఏమంది అనంటే, నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళి బాప్తిస్మం తీసుకుంటానన్నది. నేను అన్నమ్మ అప్పటిదాకా బతికుంటావా అని అన్నాను. ఆమె కోపం వచ్చిందేమో నాకు తెలియదు, కానీ ఏ దేశమో వెళ్ళి తీసుకోవాలని దేవుడు చెప్పడం లేదండి. ఇక్కడే నీళ్లు ఉన్నాయి. ఆ మూల భాగంలో బాప్తిస్మం తొట్టి ఉంది. ఆ తొట్టిలో మనందరం కూడా బాప్తిస్మం తీసుకుంటున్నాం. ఇక్కడ బాప్తిస్మం తొట్టి లేని రోజులలో బేతేల్ గాస్పుల్ చర్చ్
చర్చ్కి వెళ్ళి మనం అక్కడ బాప్సం తీసుకునే వాళ్ళం. ఇవన్నీ ఏమి లేని రోజులలో నదుల్లోనికి వెళ్ళి బాప్సం తీసుకుంటూ ఉండేవాళ్ళం. కానీ దేవుడు మనకి ఇక్కడ బాప్సం పొందడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. బాప్సం పొందిన వాళ్ళు ఉన్నారు, బాప్సం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. గుడ్ ఫ్రైడే అయిన తెల్లవారి శనివారం రోజున మనకు బాప్తిసాలు ఉన్నాయి. 9:30 మనకు బాప్తిసాలు ఉన్నాయి. ఆ దినం ఒక జత బట్టలు మీరు తెచ్చుకోండి. ఇప్పటి వరకు 4 మనకు పేర్లు ఇచ్చారు. ఇంకా ఎవరైనా బాప్సం పొందాలి అని అనుకుంటే మీరు పేర్లు ఇవ్వండి. మీకు ఒక చిన్న బుక్లెట్ కూడా మేము ఇస్తాం. మా దగ్గర బుక్లెట్స్ ఉన్నాయి, ఫ్రీగా ఇస్తాం. మీరు తీసుకొని వెళ్ళి మీరు చదువుకోవచ్చు అని ప్రభు నామంపేట మనం చేస్తున్నాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు చెప్పండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇచ్చు అంటున్నాడు దేవుడు. సమస్త జనులను క్రైస్తవులుగా చేయండి అని దేవుడు చెప్పడం లేదండి. ఏం చేయమంటున్నారండి? శిష్యులుగా చేయండి అంటున్నారు. ఏం చేయాలటండి? శిష్యులుగా చేయాలి. దేవునికి శిష్యులుగా చేయాలి. క్రైస్తవులు వేరు, శిష్యులు వేరండి. శిష్యులు క్రైస్తవులు ఒకటి కాదు. దయచేసి గమనించండి. శిష్యులు క్రైస్తవులు ఒకటి కాదు. నేను శిష్యుణ్ణి, ఈ పాస్టర్ గారు శిష్యుడు రోజు వాక్యం చదువుతాడు, శిష్యుడు రోజు సువార్తను ప్రకటిస్తాడు, శిష్యుడు రోజు మందిరానికి వెళ్తాడు, శిష్యుడు అనుదినము శ్రమ అనుభవిస్తాడు, శిష్యుడు దేవుని కొరకు జీవిస్తాడు, శిష్యుడు దేవుని కొరకు కొట్టబడతాడు. క్రైస్తవుడు ఆదివారం వచ్చి ఏదో కానుకేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆదివారం కనపడతాడు వీలైతే, లేకపోతే నెలకొకసారే క్రైస్తవుడు మందిరానికి వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీరు క్రైస్తవులా లేకపోతే మీరు శిష్యులా? ఆ మాట ఆలోచన చేయండి. నేను శిష్యుడను అని చెప్పుకుంటాను, ఎందుకంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, అనుదినము దేవుని వాక్యం చదువుతున్నాను, అనుదినము దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. దేవుని కొందనాళ్ళు ఆ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చూడండి, బాప్తిస్మము ఎందుకు తీసుకుంటాం? దేవుని ఆజ్ఞ గనుక బాప్సం తీసుకుంటాం. ప్రభు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు ఆజ్ఞ. నన్ను ఎవరైనా ఒకవేళ శామ్యూల్ బాబు ఎందుకు బాప్సం పొందావు అని అడిగితే నేనేం చెప్తానంటే, యేసు ప్రభు యొక్క ఆజ్ఞ అయి ఉన్నది. దేవుడి కొందనాలు. బాప్తిస్మం అంటే యేసు ప్రభుల వారిని ధరించడం రెండవ విషయం. మూడవది, బాప్తిస్మం అంటే మాదిరి. ప్రభు ఎందుకు బాప్సం తీసుకున్నాడంటే నీకు నాకు మాదిరిగా ఉండడానికి ఆయన బాప్సం తీసుకున్నాడు. ఇంకా చెప్పాలంటే బాప్తిస్మం అంటే యేసుతో చనిపోయి జల సమాధి చేయబడి మళ్ళా తిరిగి పైకి లేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో చనిపోయి యేసుతో తిరిగి లేపబడుతున్నాం. ఇవి బాప్తిసం గురించినటువంటి విషయాలు. నీళ్లు అవసరంగా ఉన్నాయి. మా అత్తమ్మ వెస్లీ చర్చ్కి వెళ్తూ ఉండేది, రామ్కోటి వెస్లీ చర్చ్లో. మా బావగారు శామ్యూల్ గారు వెస్లీ చర్చ్కి వెళ్ళి దేవుని వాక్యం చెప్పినప్పుడు ఆమెకు ఆ వాక్యం బాగా నచ్చింది. మా అత్తమ్మకు ఎస్తేర్, అమ్మ పేరు ఎస్తేర్ బేకర్ అని పిలుస్తాం. ఆమె అడిగిందట, ఈ పాస్టర్ గారు ఎక్కడి నుండి వచ్చారు? నారాయణగూడలో శాంతి థియేటర్ పక్కలో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్ దగ్గర నుండి వచ్చారు. అప్పుడు ఆమె చర్చ్ మారింది, ఎందుకంటే దేవుని వాక్యం కోసమని ఆమె సంఘం మారింది. నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చింది, అక్కడే మెంబర్షిప్ తీసుకుంది, అక్కడే లీడర్గా ఉంది, ఉమెన్స్ ఫెలోషిప్ లీడర్గా ఉంది. మా ఆంటీ అక్కడే ఉండింది. ఆ తర్వాత పిల్లలు అక్కడ సభ్యులుగా చేరారు, కుమార్తెలు కుమారుడు అందరూ అక్కడ సభ్యులుగా చేరారు. సరే, ఎందుకు చెప్తున్నానంటే అత్తమ్మకు ఆమె సిఎస్ఐ చిన్నప్పుడు ఎప్పుడో స్ప్రింక్లింగ్ తీసుకుంది, చిలకరింపు తీసుకుంది. కాబట్టి బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చినప్పుడు అందరూ బాప్సం తీసుకుంటూ ఉంటే ఆమె కూడా బాప్సం తీసుకోవాలని ఇష్టంగా ఉండేది. అప్పుడప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను అడిగేది, బాబు ఆ స్ప్రింక్లింగ్ కంటే బాప్తిసం మంచిదా, నీటి బాప్తిసం మంచిదా అని అడిగేది. నేను చెప్పే, అవును, యేసు ప్రభుల వారు నీటి బాప్తిసం తీసుకున్నాడు. స్ప్రింక్లింగ్ గురించి, చిలకరింపు గురించి దేవుని వాక్యంలో ఎక్కడ ఆధారాలు లేవని అత్తమ్మకు చెప్పాను. సరే బాబు, ఏదో ఒక దినాన నేను కూడా శామ్యూల్ గారి దగ్గరకు వచ్చి బాప్సం తీసుకుంటాను అన్నది. కానీ అనారోగ్యం పాలైంది, బెడ్ మీద ఉండిపోయింది. చనిపోయే ముందు దినాల్లో కూడా నేను బాప్సం పొందలేకపోయానని దిగులు పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం రాకముందే మనం ఏం చేయాలండి? బాప్సము తీసుకోవాలి. చెప్దాం.
చేద్దాం. ఏం తీసుకోవాలండి? బాప్తిసం తీసుకోవాలి. దేవుని ఆజ్ఞను నువ్వు అతిక్రమించిన వాడు అవుతావు, తీసుకోకపోతే నీవు అతిక్రమించిన వాడు అవుతావని మనం చేస్తూ ఉన్నాను. ఒక తల్లి బాప్తిసం కొరకని నాకు పేరిచ్చింది. ఆమె ఎక్కడో ఒంగోలు నుండి ఇక్కడ భర్తతోటి ఆ పని చేసుకోవడానికని వాళ్ళు వచ్చి అయ్యా నా భర్త ఒప్పుకోవడం లేదు, బాప్తిసం తీసుకోవడానికి ఒప్పుకోవడం లేదు, మనం అబద్ధాలు చెబుతాం, మనం మోసాలు చేస్తాం, కాబట్టి బాప్తిసం వద్దని అన్నాడు. 2 వారాలు ఆ మాట నాకు చెప్పింది. పర్లేదమ్మా, ప్రార్థన చేద్దాం, నీ భర్త ఒప్పుకునేలాగిన మనం ప్రార్థన చేద్దాం. 4వ వారం వచ్చింది. పాపం చాలా బలహీనమైపోయింది, ఏమైందో తెలియదు. అక్కడ కూర్చొని భర్త ఒప్పుకోవడం లేదని డీకన్స్కు చెప్పి కబురు పెట్టింది. పర్లేదు ప్రార్థన చేద్దామని వెంటనే ఆ మూల కూర్చొని కింద పడిపోయింది. ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. ఏమైందో నాకు తెలియదు. సరే 2-3 వారాలు ఆ తల్లి నాకు కనిపించలేదు. ఇక్కడ చైతన్యపురిలో ఆమె చిన్న కుటీరం గుడిసె ఒకటి ఉంటే నేను ఆ గుడిసె దగ్గరికి వెళ్ళాను. 1 నెల తర్వాత నేను వెళ్ళాను. ఇక్కడ ఒక ఆమె చర్చికి వచ్చేదంట. అయ్యా చర్చిలో పడిపోయింది, ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేశారు, చనిపోయింది, ఒంగోలు తీసుకెళ్లారు అని అన్నారు. ఎంత విచారం అనిపించిందో ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నీకు టైం ఇచ్చాడు. ఏమిచ్చాడండి? సమయం ఇచ్చాడు. ఈ సమయం ఇచ్చినప్పుడు దానికి లోబడి బాప్తిసం పొందితే మనకు ఆశీర్వాదం. చాలామందికి డౌట్ ఏంటంటే సిలువ మీద చచ్చిపోయిన దొంగ ఏం పొందాడని అడుగుతారండి. బాప్తిసం పొందాడా అని అడుగుతారు. అవును, మంచి ప్రశ్నే. దానికి నేను జవాబు చెప్తాను. ఒక పాస్టర్ గారు వెళ్ళి ఒక తండ్రితో మాట్లాడుతూ, బ్రదర్ మందిరానికి రండి అంటే ఆయన అన్నాడట, కుటుంబ యజమాని, సిలువ మీద చచ్చిపోయిన దొంగ ఏ చర్చికి వెళ్ళాడు అని అన్నారట. అబ్బో, మంచి ప్రశ్నే. సరేయ్యా, నీ భార్య పిల్లలనన్నా పంపించు అంటే సిలువ మీద చచ్చిపోయిన దొంగ భార్య పిల్లలు ఏ గుడికి వెళ్ళారు అని అన్నారట. అమ్మో, ఇది 2వ ప్రశ్న. సరేయ్యా, మీరు రాకపోయారయ్యా, చందాన పంపించండి గుడికంటే సిలువ మీద చచ్చిపోయిన దొంగ ఏ గుడికి చందా పంపించారు అని అన్నారట. అమ్మ, వీడు చాలా మొండోడులాగా ఉన్నారు అనుకోని. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, వాడేమో చచ్చిన దొంగ, నీవేమో బతికున్న దొంగవని అన్నారట. వాడెవరండి? చచ్చిపోయిందా? నువ్వోడు. ఈ బతికున్న దొంగలందరూ ఏమంటారంటే, వాడు బాప్తిసం పొందాడా? లేదు కదా, వాడికి టైం లేదు. సిలువ మీద ఎవడు దింపాలా, ఎవరి నీళ్ళ దగ్గర తీసుకోవాలా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో. అప్పుడప్పుడు రోమా సైనికులు బాప్తిసం ఇవ్వనిస్తారా? మళ్ళీ ఇంకా 4 దెబ్బలు ఎక్కువ కొడతారు. కాబట్టి బ్రతికుండి వాడి సంగతి గుర్తు చేసుకోవద్దండి దయచేసి. నీవు జీవించున్నటువంటి వాడివి, నీకు సమయం దేవుడిచ్చాడు. ఇదే మంచి సమయం. గుడ్ ఫ్రైడే తెల్లవారి మనకేమున్నాయండి? బాప్తిసాలు. 2 విషయాలు. వృక్షం పెరగడానికి మొదటిగా ఏం కావాలండి? ఎండ కావాలి, సూర్యరశ్మి కావాలి. 2వది నీళ్లు కావాలి. 3వది చూద్దాం. 3వది ఏంటంటే అప్పుడప్పుడు ఆ చెట్టుని చిన్నగా తవ్వుతూ ఉండాలి కదండి, చిన్నగా తవ్వుతూ ఉండాలి. తవ్వకపోతే ఆ మట్టి అది మిక్స్ కాకపోతే సరిగా ఉండదని చెప్తారు. ఒక చిన్నది ఏదైనా ఒక పరికరం తీసుకొని ఆ మట్టిని మనం తవ్వుతూ ఉండాలి. ఏంటి ఆ మట్టి? ఆ మట్టి దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం బైబిల్లో చూస్తే పెళ్ళగించాలి, మట్టిని పెళ్ళగించాలి. మొక్కలు తవ్వుతూ ఉండాలి. ఆ మట్టిని కిందకు మీదకు కొంచెం సేపు మారుస్తూ ఉండాలి. అప్పుడే నీళ్లు లోపలికి వెళ్తాయి. మీరు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనములో ఈ తవ్వడం అంటే ఏంటో బైబిల్లో మనం చూద్దాం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఒక అమ్మాయిని చదవమంటే వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును మెడ తెగక ఉండిరి అని చదివింది. ఏం తెక్కండి? మెడ తెగ కాదు, ఎడతెగక. ఇక్కడ చూడండి, మనం కూడా చదివేటప్పుడు మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు బైబిల్ రీడింగ్ ఇస్తే కిందది మీదకు, మీదది కింద. అందుకనే చిన్న పోర్షన్ అయినా సరే చాలా జాగ్రత్తగా స్పష్టంగా చదవండి. దేవుని మాటలు చదవండి, మీరు దీవించబడతారు. త్రవ్వడం అంటే ఏంటి? ప్రభు భోజనము. చెప్దామండి, ప్రభు భోజనం. తవ్వడం అంటే ఏంటండి? ప్రభు. పెళ్ళగించడం అంటే ఏంటి? ప్రభు భోజనం. మట్టి కిందకు పైకి రావాలి, ప్రభు భోజనం. ప్రభు భోజనంలో 5 విషయాలు
మనం చెప్తాం ఎప్పుడు ప్రభు భోజనములో. ఒకటి ప్రభు శరీరము, రొట్టె తిన్నప్పుడు ఏం గుర్తు చేసుకుంటామండి? ప్రభు శరీరాన్ని. రెండవది ద్రాక్షరసం తాగినప్పుడు ప్రభు యొక్క రక్తాన్ని మనం గుర్తు చేసుకుంటాం. మూడవది ప్రభు బల్ల సమీపించినప్పుడు ఆయన మరణమును మనం గుర్తు చేసుకుంటాం. నాలుగవది ఏంటంటే ఎప్పటి వరకు ఈ లార్డ్స్ టేబుల్ నీవు నేను ఆచరించాలి? ఈ సంవత్సరమేనా, నెక్స్ట్ ఇయర్ అయినా కాదు. దేవుని వాక్యంలో ఏముంది? ఆయన వచ్చు పర్యంతము అని బైబిల్లో ఉంది. ఆయన వచ్చేంత వరకు, రెండవ రాకడ వచ్చేంత వరకు ఆ లాస్ట్ టేబుల్ మనం ఒకటి ప్రభు శరీరము, రెండవది ప్రభు రక్తము, మూడవది మరణాన్ని ప్రచురించాలి. దేవుని మరణాన్ని గురించి అందరితో మనం చెప్పుకోవాలి. నాలుగవది వచ్చు పర్యంతము, యేసు ప్రభు రెండవ రాకడ వరకు మనం దీన్ని జరిగిస్తూ ఉండాలి. అంతేకాదు కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యా మేము ఇంటికి తీసుకెళ్తాము ద్రాక్షరసం రొట్టె అంట. ఇంటికి ఇయ్యరు ఇది కదండి, ఇంటికి ఇవ్వరు. ఎవరికి ఇంటికి ఇస్తాము? అమ్మ బాగా సీరియస్గా ఉంది, బెడ్ మీదనే ఉంది, అలాంటి వాళ్ళకే. లేకపోతే ఆలస్యంగా వచ్చి ఆరాధన అంతా అయిన తర్వాత లేట్ అయిందండి మాకు ఇవ్వండి అంటారు. అట్లా కూడా ఇవ్వకూడదు. ఇది అందరం కలిసి సామూహికంగా సిలువ పాటలు పాడుతుండగా బల్లను సమీపించవలసిన వారమై ఉన్నాము. సమయానికి రండి, బల్ల సమీపించండి. ఒకవేళ నేను చెప్పమంటే ఎంతమంది ఈ ఉదయకాలం మందు ప్రభు బల్లను సమీపించారు అని అంటే చాలా తక్కువ మంది ప్రభు బల్ల సమీపించేవారు ఉన్నారు. ఇప్పుడు చెప్దాం. మొక్క ఎదగడానికి, వృక్షం పెరగడానికి ఒకటి సూర్యరశ్మి అవసరం, రెండవది నీళ్లు అవసరం. సూర్యరశ్మి దేనికి సాదృశ్యంగా ఉంది? ఆరాధన, దేవుని వాక్యం. రెండవది నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉంది? బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది. త్రవ్వడము దేనికి గుర్తుగా ఉందండి? ప్రభు భోజనానికి, లాస్ట్ టేబుల్కి సాదృశ్యంగా ఉంది. దానికి ఎరువు అవసరంగా ఉంది. చెప్దామా ఏం అవసరం అండి? ఎరువు. ఒక మొక్క ఎదగాలంటే ఎరువు బజార్లో అమ్ముతున్నారండి. ఎరువు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఎర్రలు అంటాం కదండి, వామ్స్ తీసుకొచ్చి పెడతా ఉంటాడు. అవి కూడా మంచిదే అని చెప్తారు. ఆ మొక్కల్లో వేస్తూ ఉంటాడు. వాటిని చూస్తేనే చెదరనిపిస్తుంది, వాటిని చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది, కానీ అది మంచి ఎరువు అని చెప్తా ఉంటారు. సరే, ఏదేమైనా ఎరువు అవసరంగా ఉంది. ఏంటా ఎరువు? బైబిల్లో మనం చూద్దామా? ఏంటా ఎరువు? ఎరువు అంటే ఏంటి? బైబిల్లో లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనములో దేనిలో మనము దేవునికి ఇవ్వాలో వ్రాయబడి ఉంది. అనగా ఎరువు అంటే ఏంటి? దశమ భాగము. చెప్దామా ఎరువు అంటే ఏంటండి? దశమ భాగం. మళ్ళీ చెప్దామా ఎరువు అంటే ఏంటి? దశమ భాగము. ఆ భూధాన్యములోనేమి, ఆ వృక్ష ఫలముల్లోనేమి, మూడవది భూ ఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. 32వ వచనంలో గోవుల్లోనే కానీ గొర్రెమేకల్లోనే కానీ కోల క్రింద నడుచు వాటన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితము అని అంటున్నాడు దేవుడు. ఎన్ని చెప్పాడు? భూధాన్యము, గింజల్లో నుండి దేవుడికి దశమ భాగం. అవును, కొంతమంది ఇక్కడకు జొన్నలు తీసుకొస్తారు, కొంతమంది బియ్యం తీసుకొస్తారు, మరి కొంతమంది ధాన్యం తీసుకొస్తారు. దేవుడికి వందనాలు. వాక్యంలో అలాగున వ్రాయబడి ఉంది భూధాన్యము. రెండవది ఏంటండి? వృక్ష ఫలములు అని అంటున్నాడు. అనగా ఆ చెట్టుకు కాసినటువంటి పండ్లు లేకపోతే కూరగాయలు కూడా దేవుని మందిరానికి మనం తేవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కొంతమంది తెస్తారు. మూడవది భూఫలములన్నిటిలో దశమ భాగం. భూమిలో నుండి ఏమేమి వస్తున్నాయో వాటన్నిటిలో దశమ భాగం. గోవుల్లోనే కానీ గొర్రెమేకల్లోనే కానీ, ఏమండి గోవుల్లో ఇస్తామా మనం? చాలా చాలా ఖర్చు అవుతుంది కదండి. గోవుల్లో దశమ భాగం ఇస్తామా? సరే, మన గోవుల్లో మానేద్దాం. గొర్రెమేకల్లో ఒకవేళ ఎవరైనా షెపర్డ్స్ ఉంటే గొర్రెమేకలలో దేవునికి దశమ భాగం కోల క్రింద అని ఉంది. మీకు ఎవరికైనా తెలుసా అండి? కోల క్రింద అంటే అర్థం ఎవరికైనా తెలుసా? చాలామందికి తెలియకపోవచ్చు. కోల క్రింద అంటే కర్ర కింద, అనగా కాపరి కర్ర కింద ఏమేమైతే ఉన్నాయో, కాపరి కర్ర కింద ఏమేమైతే ఉన్నాయో అవన్నీ దేవునికి మనం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. వీటన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితము. కొంతమందికి ఎరువు లేని క్రైస్తవులు ఉన్నారండి. ఏం లేని క్రైస్తవులు? ఎరువులే అంటే దశమ భాగం ఇవ్వని క్రైస్తవులు. నేనేమనుకుంటానంటే అప్పుడప్పుడు కొంతమంది పేర్లు నా నోట్లో నుండి వస్తుందా లేదానని ఒక్కోసారి డౌట్
కలుగుతుంది. ఎప్పుడు దశమ భాగం ఇవ్వని వాళ్ళు, నేను ఎప్పుడు వాళ్ళ పేర్లు ఇక్కడ మెన్షన్ చేయని వాళ్ళని చాలామందిని నేను చూస్తూ ఉంటాను. నేను మీకు చెప్తా ఉన్నాను ఏంటంటే, రూపాయితోనైనా మీరు ఆరంభం చేయండి, 10 రూపాయలతోనైనా మీరు ఆరంభం చేయండి. నా పిల్లలు ఏం చేస్తారో నేను మందిరంలోనే మీకు చెప్తున్నాను. వాళ్ళకి ఎవరైనా ఒక 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు దేవుని కొరకు తీసి పెడతారు. గమనించండి, నేను అబద్ధం చెప్పడం లేదు. ఎవరైనా 1000 రూపాయలు పిల్లలకి ఇస్తే వాళ్ళల్లో 100 రూపాయలు దేవుని కొరకు తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళు తీసుకెళ్ళి దేవుని మందిరంలో వేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో, వాళ్ళు ఎక్కడైతే సభ్యులుగా ఉన్నారో, వారు ఎక్కడైతే వృత్తి జరిగిస్తున్నారో అక్కడ వేస్తున్నారు. నేను నా సంఘంలో నేను వేస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఎరువు నువ్వు ఎదగాలి అని అంటే నీకు ఎరువు అవసరం. నువ్వు అభివృద్ధి పొందాలి అని అంటే దేవునికి దశమ భాగం ఇవ్వకపోతే నీ ఇంటిలో దీవెన ఉండదు. ఎప్పుడు అనారోగ్యాలే, ఎప్పుడు జబ్బులే, ఎప్పుడు తలనొప్పే, ఎప్పుడు జ్వరాలే, ఎప్పుడు సిక్నెస్ అనేది ఉంటుంది, డార్క్నెస్ అనేది ఉంటుంది నీ ఇంట్లో. గమనించారా? ఒక కవర్లో మీ పేర్లు రాయండి. ఎంత అనేది నేను ఎప్పుడు చదవను. మీరు 1000 రూపాయలు ఇస్తున్నారా? నేను చదవను. శామ్యుల్ బాబు కానుకిచ్చాడు, డేవిడ్ కుమార్ కానుకిచ్చాడు, ఇదే చెప్తాను నేను. ఎంత అనేది అది దేవునికి తెలుస్తుంది. నేను తక్కువ ఇచ్చిన వాళ్ళను, ఎక్కువ ఇచ్చిన వాళ్ళను నేను నెత్తి మీద ఎక్కించుకునే అలవాటు నాకు లేదండి. కొందరికి ఎరువు అక్కర్లేదు, మట్టిలోనే ఎదుగుతాము అని అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం వదిలేద్దాం. సరే, వీటన్నిటికీ తోటమాల ఎవరండి? తోటమాల ఎవరు? యేసయ్య తోటమాల. అవును, చెప్దామా ఎవరండి? యేసయ్య తోటమాలి. నిన్ను తవ్వేది ఆయనే, నీకు సూర్యరశ్మి ఇచ్చేది ఆయనే, నీకు నీళ్లు పోసేది ఆయనే, నీకు ఎరువు ఇచ్చేది కూడా ఆయనే. నువ్వు ఇస్తే ఆయన నీకు ఇస్తాడని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో నా తండ్రి ఏమనుందండి? నా తండ్రి వ్యవసాయకుడు. చెప్దామా? నా తండ్రి వ్యవసాయకుడు. మళ్ళీ చెప్దామా? నా తండ్రి వ్యవసాయకుడు. హస్బెండ్ మ్యాన్ అని అంటాం ఇంగ్లీష్లో. మా నాన్నగారు వ్యవసాయకుడు అంటున్నాడు యేసు ప్రభు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మా నాన్న వ్యవసాయకుడు అని అంటున్నారు. నీవు అభివృద్ధి పొందాలంటే ఎరువు అవసరంగా ఉంది, ఎరువు అవసరంగా ఉంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. సువార్త సేవ కొరకు ఎరువు కావాలి. నీ సంఘం అభివృద్ధి కొరకని ఎరువు అవసరంగా ఉంది. దేవుడికి వందనాలు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక పిల్లవాడు వ్యాపారం స్టార్ట్ చేశాడు. వ్యాపారం ఆరంభం చేసినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. అయ్యా, ఈ దినమే కొత్తగా బిజినెస్ నేను ప్రారంభం చేశాను, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ఆ పిల్లవాడిని మోకరింపు చేసి ప్రార్థన చేశాడు. ప్రభువా, మా యవనస్తుడు, మా సంఘ సభ్యుడు వ్యాపారం ఆరంభం చేశాడయ్యా, ఈ వ్యాపారంలో మీరు తోడుగా ఉండండి. అబ్బాయికి ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు చెప్పారు, 100 రూపాయలు నీకు లభిస్తే 100 రూపాయలు దేవునికి ఎంత ఇమ్మన్నాడండి? 10 రూపాయలు ఇమ్మన్నాడు. 1000 రూపాయలు నీకు వస్తే 1000 రూపాయలు దేవునికి ఎంత ఇమ్మన్నాడు? 100 రూపాయలు ఇమ్మన్నాడు. అలాగ 10,000 వచ్చినప్పుడు ఇంతి, 20,000 వచ్చినప్పుడు ఇంతి. అబ్బాయి క్రమంగా 100 రూపాయలు, 10 రూపాయలు, 1000 రూపాయలు, 100 రూపాయలు ఇలా ఇచ్చుకుంటూ వచ్చాడు. 50,000 వచ్చినప్పుడు కూడా బాగానే ఇస్తూ ఉన్నాడు. ఆదాయం 1,00,000 రూపాయలు ఆదాయం వచ్చింది. వీడికి కొంచెం నొప్పిగా ఉంది. ఎందుకంటే 100 రూపాయలలో 10 రూపాయలు బాగానే ఉంది, 1000 రూపాయలలో 100 రూపాయలు బాగానే ఉంది. వామ బాబోయ్, లక్షలు ఆ ఇన్కంలో దేవుడికి ఇవ్వాలా? మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా, మీకు సలాం, దేవుడి దగ్గరికి వెళ్ళి అడగండి. 10 రూపాయల్లో నేను దశమ భాగం ఇచ్చాను, 100 రూపాయలు దశమ భాగం ఇచ్చాను, 1000 రూపాయలు దశమ భాగం ఇచ్చాను. నా ఆదాయం ఇప్పుడు 1,00,000 రూపాయలు అయిపోయింది. అంత డబ్బులలో నేను ఇవ్వలేకపోతున్నాను. దేవుడిని అడిగేసి రండి, నన్ను ఏం చేయమంటాడు? నేను అంత ఇవ్వలేకపోతున్నాను. పాస్టర్ గారు లోపల వెళ్ళాడు. కాసేపు లోపలే కూర్చున్నాడు. ప్రార్థన చేయలే, ఏం చేయాలి? ఈడేమో ప్రార్థన చేసి దేవుడిని అడిగి రమ్మన్నాడు. దాన్ని అడిగేది ఏముంది కదండి? అడిగేది ఏమీ లేదు. మళ్ళీ పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి చెప్పారు, అయ్యా దేవుడిని అడిగారా? అడిగాను బాబు. ఏమన్నాడు? దేవుడు అంటున్నాడు, 100 రూపాయల ఇన్కంలోకి తెస్తానంటున్నాను నిన్ను. 1,00,000 రూపాయల నుండి ఎక్కడికి రావాలండి? 100 రూపాయలు. 100 రూపాయలు. అది నీకు ఇష్టమా? అది నీకు ఇష్టమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఎంత ఈ సంఘంలో 1,000 రూపాయలు
నేను పేరు చెప్పకూడదు, ₹1,000 దేవునికి ఇచ్చే బిడ్డలు ఉన్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ గిన్నెలు గడిగి దేవునికి ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నువ్వు గిన్నెలు గడిగే వాడు కాదు కదా, దేవుడు ఎంతగా నిన్ను అభివృద్ధి చేశాడు. చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి అడుగుతారు, ఏమని? ఇవ్వాలా? ఏమడుగుతారండి? ఇవ్వాలా? చెప్పండి, ఏమడుగుతారు? ఇవ్వాలా? అడగొద్దు. చూసుకోవాలని అర్థం అడుగుతామండి, అడగం. అది కూడా చూసుకోవద్దని మనకు చెప్పదు. దూకోవాలని దువ్వని అడుగుతామా? అడగం. కూర్చోవాలని కుర్చీని అడుగుతామా? అడగం కదండి. ఇవన్నీ అడిగేవి కావు. దశంభాగాలు ఇవ్వాలని కూడా దేవుణ్ణి అడగకూడదు మనం. ఇమ్మని బైబిల్లో చెప్పాడు, అది నువ్వు పాటించు, నీకు ఆశీర్వాదం. 45 సంవత్సరాలని ప్రభు సేవలోకి వచ్చి ఏ దినం కూడా దేవునికి దశంభాగం ఇవ్వకుండా లేను. నాకంటే ముందే పాస్టమ్మ మొదట దశంభాగం తీయండి, మొదట చెక్ తీసి దేవుని మందిరంలో ఇవ్వండి, జ్ఞాపకం చేస్తుంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. వృక్షము పెరగాలి అంటే ఏం కావాలండి? ఎండ, సూర్యరశ్మి, ఆరాధన, బైబిల్. రెండవది ఏం కావాలి? నీళ్ళు, అది బాప్తిస్మము. మూడవది ఏం కావాలి? తవ్వడం అనేది కావాలి, అది ప్రభు రాత్రి భోజనం. ఎరువు కావాలి. ఎరువు అంటే ఏమి నేర్చుకున్నామండి? దశమ భాగం. చెప్పండి, ఏ భాగం అండి? దశమ భాగము దేవుని సొమ్ము ధారాళముగా. ఇవ్వనోడు వాడొద్దండి, ఇవ్వనోళ్ళు వాడొద్దు. ఇంకొక అబద్ధమైంది చెప్పనా? నా వెండి కనకంబు నా తండ్రి గైకొనిమి. వడ్డానం అక్కడే ఉంటుంది కదా, అబద్ధాలే కదా. ఎవరు చెప్తున్నా అబద్ధాలు? మనుషులతో చెప్పి 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 అలవాటు అయిపోయింది. భర్తతో చెప్పి 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 అలవాటు అయిపోయింది. భార్యకి చెప్పి 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 అబద్ధాలు అలవాటే. ఇప్పుడు ఎవరిని పట్టుకున్నాం మనం? దేవుణ్ణి. ఎరువు అవసరంగా ఉంది. చెప్దాం, ఏం కావాలండి? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తర్వాత కానుకలు ప్రభు కొరకు సమర్పిద్దాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీకు వందనాలయ్యా. నన్ను వృక్షంతో పోల్చారు, నీకు వందనాలు. నెబుకద్నెజర్ రాజుని చెట్టుకు పోల్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో వృక్షము పెరగడానికి ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు. ఇంకా దశమ భాగం ఇవ్వని బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. వారందరితో మీరు మాట్లాడారు, నాతో కూడా మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.